ఉత్తేజాన్ని అందించేదిగా, ఉరకలు ఎత్తించేదిగా ప్రజానాట్య మండలి నాటి నుండి నేటి వరకు కొనసాగుతూ ఉంది. పోరాడే శక్తులకు ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ప్రజానాట్య మండలి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, సమాజంలో ఉండేటువంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా, సమాజంలో ఉండేటువంటి దురాలవాట్లు దురాచారాలకు వ్యతిరేకంగా కూడా తన గళాన్ని విప్పింది ప్రజానాట్య మండలి. మనందరికీ తెలుసు, మన పాత తరం ఇక్కడికి వచ్చినటువంటి మద్దిరెడ్డి గారు కానీ అనేక మంది వలి గారు వీళ్ళందరూ సీనియర్లు విజయ్ కుమార్ గారు వీళ్ళందరికీ మనందరూ పాల్గొంటున్నటువంటి కార్యక్రమం అక్షరాస్యత్వం. చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్దసున్నా అంటూ చదువు ప్రాధాన్యతని ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకతని చెప్పింది ప్రజానాట్య మండలి. ప్రజాసంఘం యొక్క నాట్య మండలి 11వ మహాసభలకు విచ్చేసి అధ్యక్ష వహిస్తున్నటువంటి ప్రజాసంఘ నాట్య మండలి అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ గారు, అలాగే పెద్దలు, రాజకీయమే కాదు అన్ని రంగాల్లో కూడాను విశ్లేషణలో తనదంటూ శైలిని ప్రదర్శించుకుంటూ ముందుకు పోతూ ముందుకు నడిపిస్తున్నటువంటి పూజ్యులు శ్రీ రవి గారికి, అలాగే ప్రముఖ దర్శకులు ఉమామహేశ్వరరావు గారికి, విజయలక్ష్మి మేడం గారికి, ఇంకా స్టేజ్ పైన చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ, అలాగే ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి, కర్నూలు అంటే అది రాయలసీమ ఎక్కడ ఉంటుందో అనేటువంటిది కాకుండాను అటు విజయనగరము శ్రీకాకుళము నుంచి మొదలు చేసుకొని నెల్లూరు ఏలూరు మీదుగా కర్నూలు చేరుకున్నటువంటి మీ అందరికీ కూడాను ఈ ఆత్మార్ సంఘం తరఫున స్వాగతము సుస్వాగతము. ఇంత శ్రమ కోర్చి మీరు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినారంటేనే కళలపైన మీకు ఎంత అభిమానం ఉంది, అలాగే భవిష్యత్తు పైన ఎంత ఆశలు ఉన్నాయి, అలాగే ఉద్యమ స్ఫూర్తి ఎంత ఉంది అనేటువంటిది ఈ సభలో ఉన్నటువంటి నిండుదనమే దానికి నిదర్శనం చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు అనిల్ గారు తన ఉపన్యాసంలో చెప్పారు, కళ కోసమే కాదు కళ్ళ ప్రజల కోసం అని చెప్పేసాను. చెప్తూ ఇంకో మాట కూడా చెప్పారు, కళలు ప్రగతి కోసం అని చెప్పేసి కూడా చెప్పారన్నమాట. సాధారణంగా ఇప్పుడు మనం గమనిస్తున్నాము, భారతదేశం షైనింగ్ ఇండియా అంటూ ఉన్నాం అన్నమాట. ఆ షైనింగ్ ఇండియా ఎక్కడుందో మరి అర్థం కావట్లేదు. ఇక్కడ చెప్పేటటువంటి యొక్క ప్రగతి, నిజమైనటువంటి ప్రగతి ఎక్కడ ఉంది ఏంటంటే అర్థం కావట్లేదు. టీడీపీల సంఖ్యలు పెద్దగా చూపిస్తున్నారు, కానీ సామాన్య మనిషి యొక్క బ్రతుకులో ఎటువంటి మార్పు లేదనేటువంటిది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను మార్పు కోసం సిద్ధించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇటువంటి యొక్క ప్రజానాట్య మండలి వారు తీసుకోవడము చాలా ఆహ్వానించదగ్గ విషయం. కర్నూలు జిల్లా వరకు చూసినట్లయితే ఇది ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో ఏమి ఉన్నాయన్నట్లయితే పురాతనంగా ఉన్నటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీశైల దేవస్థానం ఉంది, అలాగే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దేవస్థానం ఉంది, ఉమ్మడి కర్నూలులో అహోబిలం ఉన్నాయి. ఇటువంటి తీర్థయాత్రలు ఇంకా కొంతమందిని భక్తి పరవశంలో ముంచెత్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన కళల్లో ముఖ్యంగా బుర్రకథ అనేటువంటి చాలా గొప్పనటువంటివి. అలాగే హరిదాసులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇల్లు తిరుగుతూ వాయించేటువంటి వాద్యాలు చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. వీటన్నిటికి మించి కర్నూలు జిల్లాను గమనించినట్లయితే ఇక్కడ చెక్క భజనలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. చెక్క భజనలు చేస్తారు, అంటే చెక్కలతోటి భజన చేసేటువంటి చెక్క భజనలు చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే కొన్ని నాటకాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎంతోమంది నాటకాలు ఇక్కడి నుంచి బయలుదేరారు. మనం చూసినట్లయితే వెల్దుర్తి నరసయ్య గారు అని చెప్పేసి, అలాగే లొత్తిపిల్లలో అల్లా పరిష్కారంలో ఉండేటువంటి వారు అనమాట. వారు పెద్ద భారీ విగ్రహం కృష్ణుని పాత్ర వేస్తే అల్లా పరిష్కారం వేయాలంటే విధంగా కర్నూలు జిల్లా ఉంది. ఇలాగ అన్ని విషయాల్లో కూడా కర్నూలు జిల్లా కళల్లో అన్నదాన్ని చెప్పినట్లయితే సర్కార్ ప్రాంతం అంతటి ఉత్తేజితంగా కాకపోయినప్పటికీ కూడాను
ఇక్కడ వీరికి తెలిసినటువంటి చిన్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.